హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే నా మార్నింగ్ టు నైట్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో చూసారు కదా, మార్నింగ్ ఇంకా నా కిచెన్ వచ్చేసి ఇంత పీస్ఫుల్గా అయితే ఉంటుంది. నైటే నేను నా కిచెన్ యూనిట్ని నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేసుకుంటాను. డైరెక్ట్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత కూల్ అండ్ ఎంత సైలెంట్గా ఉందో కిచెన్ వచ్చేసి. అండ్ మెస్సీ అనేది అయితే అస్సలు ఉండదు. నైటే అంతా క్లీన్ చేసి పెట్టేస్తా కాబట్టి మెస్సీనెస్ అనేది అస్సలు ఉండదు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నేనైతే ఇడ్లీలు పెట్టుకుందాం అనేసి రాత్రే అంతా నానబెట్టి పెట్టేసుకున్నాను. సో ఇడ్లీ బ్యాటర్ అయితే ఇలా అయితే పులిసిపోయింది. దీంట్లోకి ఇక సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. మేము సాల్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నామండి. ఎంత వేసినా కానీ అసలు ఉప్పు అనిపిస్తూనే లేదు. అసలు ఎంత వేసినా కానీ సప్పగానే అవుతుంది. మధ్యలో ఏ కర్రీస్ అయినా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మొత్తం సప్పగా అనిపిస్తుంది. అండ్ ఇడ్లీ బ్యాటర్లోకి సాల్ట్ని కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ పాత్రలో వేసుకోవడమే. సో మేము వచ్చేసి 4 మెంబర్స్ అలా ఉన్నాము. మా చిన్నత్తయ్య వాళ్ళ అమ్మాయి వచ్చింది నా కోసం అనేసి. సో ఈ టైంలో నేను కొంచెం పని తక్కువ చేయాలి కాబట్టి ఇంకా తనైతే వచ్చింది నాకు హెల్ప్గా ఉండడానికి. మా పాపకి ఇంకా ఫ్రెష్ అప్ చేపియడం కానీ తనకి తినిపియడం కానీ. తనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ డేనే తనైతే వచ్చింది నా కోసం అనేసి మా అత్తయ్య పంపించారు. సో ఇంకా తనైతే చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది నాకు కూడా. నా 3rd సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకొన్ని రోజుల్లో డెలివరీ అయితే అయిపోతుంది. సో అలా అనేసి తనైతే వచ్చింది. ఇంకా మా నలుగురి కోసం ఇడ్లీని అయితే పెట్టేశాను. చూసారు కదా, ఇంకా ఇడ్లీ కూడా ఫైనల్గా ఇక లాస్ట్కి ఒక 2 అలా పెట్టేసుకున్నాను. పాప అయితే 2 తింటుంది. అలా అనేసి ఒక 2 తన కోసం, ఇంకా మా కోసం వచ్చేసి 4 అనేసి అలా కౌంట్ చేసి పెట్టేశాను. మిగిలినా కానీ ఈ సమ్మర్లో ఎవరు తింటలేరు అసలు. బ్రేక్ఫాస్ట్ అంటే అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో రాగి జావా అవే తాగుతారు కదా. వెదర్ వచ్చేసి చాలా హాట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా అలా అనేసి ఇంకా వాళ్ళు కూడా అంత టిఫిన్ని ఇష్టపడతలేరు. ఇంకా నేనైతే ఇంకా ఇడ్లీ పెట్టేసుకున్నాను. అలాగే పక్కనే చట్నీ అయితే పెట్టేసుకున్నాను. సో నాకు సాంబార్ చేసే ఓపిక కూడా లేకుండే. ఈరోజు నాకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది. అలా అనేసి తొందరగా ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకొని అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసి వెళ్ళిపోదాము అనేసి ఇంకా త్వరగా అయితే చేసేస్తున్నాను. లేవడమే బద్ధకంగా లేస్తున్నాను అసలు. నేను అసలు మార్నింగ్ 5:30కి అలా లేచేదాన్ని. ఇప్పుడు 6:37కి అలా లేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్రిపేర్ చేసేసుకుంటాను. అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంకా చట్నీ కోసం రోస్ట్ చేసుకున్న పల్లీలు, అందులోనే కాస్త జీలకర్ర, వెల్లిపాయ అండ్ సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయిపోయాక ఇంకా నేను నా చిన్న పనులు అయితే చేసుకుంటాను. పాప పని అయితే నాకు ఒక్కటి కూడా ఉండదు అసలు. ఎందుకంటే తన కోసం వాళ్ళ అత్త వచ్చింది కాబట్టి వాళ్ళ అత్తనే చూసుకుంటుంది తనని. ఇంకా మా మరదలు వచ్చింది కదా, సో తనే చూసుకుంటుంది. ఇంకా చట్నీ పోపు వేసేసుకొని ఇంకా వాళ్ళిద్దరూ తనని ఫ్రెష్ అప్ చేపిస్తుంది మా అమ్మాయి. సో మా అత్త కూతురు తనని ఫ్రెష్ అప్ చేపిస్తుంది. నేను వచ్చేసి అప్పటిలోగా ఇల్లు క్లీన్ చేసేసుకున్నాము అనేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. అన్ని పనులు తన మీదనే పెడితే తను కూడా ఎలా చేస్తుంది అలా అనేసి కొన్ని నాకు చేతనైంది నేను చేసేసుకుంటున్నాను. సో తను ఫ్రెష్ అప్ చేసే వరకు నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను. అండ్ పూజ అసలు మార్నింగే చేద్దామని అనుకున్నాను, బట్ నాకు వీలయ్యేటట్లేదు. నాకు 8:30 కల్లా అపాయింట్మెంట్ ఉంది. అలా అనేసి త్వరగా వెళ్ళాలి అనేసి ఇంకా నేనైతే ఇంకా నా పనులన్నీ తొందర చేసుకుంటున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యాక ఇడ్లీ అయితే తినేస్తున్నాను. అండ్ ఇడ్లీ తినేసాక కర్రీ చేసేసి పోతే తను రైస్ పెట్టేసుకుంటుంది అనేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. కర్రీ వచ్చేసి క్యాబేజ్, శనగపప్పు వేసి చేస్తున్నాను. ఇటు పనులు ఇటే ఉన్నాయి, అటు పనులు అటే ఉన్నాయి. తను కర్రీ చేస్తుంది కానీ ఏమో చిన్నమ్మాయి కదా, తనకు వచ్చో రాదు అనేసి నేనే చేసేస్తున్నాను. మంచి ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో శనగపప్పు అయితే వేసేసుకున్నాను. దాంట్లోకి పసుపు, ఉప్పు వేసేసుకొని అవి కాస్త మగ్గాక దాంట్లోకి క్యాబేజ్ని అయితే నీట్గా కట్ చేసుకొని కడిగేసుకొని వేసేసుకుంటున్నాను. అవి కాస్త మగ్గాక దాంట్లోకి ఇంకా టమాటోస్ వేసి ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నాను. నేను కాస్త అటు ఇటు వెళ్ళేసి వచ్చేసరికి కొంచెం మాడిపోయినట్టు అయ్యింది. అయినా మేము తినేస్తాము అనేసి అన్నారు. ఎందుకంటే ఇంకా నా హెల్త్ని కూడా వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి వేరే బౌల్లో తీసి మళ్ళీ వండాను. అలాగే కర్రీ కూడా
ఇంకా ఏదో సగం సగం అయినట్టు అనిపించింది నాకు. ఇంక నేను కూడా రెడీ అయ్యి ఇలా అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాము. అంటే కొంచెం దగ్గరే గానీ బైక్ మీద వెళ్ళేంత ఓపిక లేదు నాకు. అలా అనేసి ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఒక 10K వస్తదేమో నాకు తెలిసి. షార్ట్‌కట్‌లో వెళ్తాం మేము. అంటే వనస్థలిపురం లోపలికెళ్ళి వెళ్తాము కామినేనికి. ఎల్బీ నగర్ కామినేని కాబట్టి ఇంక షార్ట్‌కట్‌లో వెళ్తాము. ఇంగ వెళ్ళేసరికైతే అస్సలు ఎంతమందుండేనో చాలా టైం పట్టింది. ఇంగ లంచ్ టైం కూడా ఇక్కడే అయిపోయింది. ఇంగ కింద క్యాంటీన్ ఉంటది కాబట్టి అక్కడ తిన్నాను. లేకపోతేనా అంతే ఇగ సగం సగం అయిపోతుండే. అంతమందున్నారు. ఆ రోజు అంటే సర్జరీస్ ఉండే అంట. అలా అనేసి ఒక్కళ్ళే ఉన్నారు. ఒక్కళ్ళనే ఎంతమందిని చూడాలంటే కష్టం గదండీ! సో, అలా అనేసి చాలామంది ఉండే. ఇంగ లేట్ అయింది. వచ్చేసరికి 4:35 అలా అయిపోయింది ఇంటికొచ్చేసరికి. ఇంగ రాంగానే ఇల్లంతా నీట్‌గా ఊడ్చి క్లీన్ చేసి పెట్టింది అమ్మాయి. సో, నేనొచ్చేసి ముగ్గు వేసేసి ఇంగ ఇంట్లో క్లీన్ చేసింది గదా! ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేద్దాము అనేసి ఇంగా నీట్‌గా ఇంగ ఇంట్లోకైతే వచ్చేసాను కాళ్ళు చేతులు కడుక్కొని. అప్పుడులోగా మా హనీ పాప డాన్స్ చేస్తుంది మంచిగా. అదే అయితే నాకు మస్తు నచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడో రీల్ చేసింది. అదే సాంగ్ రాంగానే తను ఇంగ మంచిగా ఫీల్ అవ్వకుండా డాన్స్ చేస్తుంది. అలా అనేసి తనకొక క్లిప్పింగ్ తీసుకున్నాను తెలవకుండా. తర్వాత నవ్వుతుంది. సో, ఇంగ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి ఇంగా పూజ అయితే చేసేస్తున్నాను. ప్రసాదం కోసం వచ్చేసి బెల్లం పాయసం అయితే చేశాను. ఇంగ నైట్ డిన్నర్‌కి కూడా ఇదే అయిపోతది నాకు. అలా అనేసి ఇంగా వాళ్ళకి ఇన్‌కేస్ కావాలి అంటే బ్రెడ్ రోస్ట్ లేకపోతే ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ లాంటిది చేసేసుకుంటే తినేసి పడుకుంటాము అనేసన్నారు. అలా అనేసి ఇంగ బెల్లం పాయసం అయితే చేశాను. వచ్చేసరికి 5:30 అలా అయింది గదా! ఇంగ పూజ అది చేసేసరికి 6:30కి దీపం పెట్టేసాను. ఇంగ 7:30 కల్లా తినేసి ఇంగ అంతా క్లీన్ చేసి పడుకోవడమే. ఇంగా అస్సలు ఓపిక లేదు. ఏదో ఉన్నా, చేస్తున్నా అన్నట్టే అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్